హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పందగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ తీసుకోబోతున్నాం. లైఫ్ టైం గ్రాఫ్ కానీ, వేదిక్ న్యూమరాలజీ కానీ, మీ పిల్లలకు కానీ, మీ కంపెనీలకు కానీ, మీకు కానీ నేమ్ పరంగా లక్కీ నేమ్స్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల ఆన్లైన్లో కానీ మరియు డైరెక్ట్ కానీ ఉంటుంది. మన హైదరాబాద్లో ఉంటుంది. డీమార్ట్, చెంపాపేట్ డీమార్ట్ నియర్గా మన ఆఫీస్ ఉంటుంది. సో ఇక మనం ఆల్రెడీ కవితక్క మీద ఒక వీడియో చేసాం. ఇప్పుడు కేటీఆర్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ 2025లో కానీ రాబోయే రోజుల్లో, అదేవిధంగా మనము రాజకీయంగా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరి లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవచ్చు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాంట్లో లైఫ్ టైం గ్రాఫ్లో ఎప్పుడు మనకు టాప్ పొజిషన్కి వెళ్తాం, మన జీవితంలో ఉన్నంత స్థితి, మనం ఎప్పుడు మన జీవితంలో డౌన్ఫాల్ ఉంటుంది, చాలా స్పష్టంగా లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో ఈరోజు తెలుసుకుందాం మనం కేటీఆర్ సార్ అంటారు కదా, అసలు కేటీఆర్ సారు కేటీఆర్ అని అనొచ్చా అంటే ఏం జరుగుతుంది? ఆల్రెడీ అంటున్నారు కదా సార్, 10-20 సంవత్సరాల నుంచి అంటున్నారు. కానీ అంటున్నారు కాబట్టి దాంట్లో ఏం నెంబర్లు ఉన్నాయి, కేటీఆర్ అనే పేరులో ఏం నెంబర్లు ఉన్నాయి, దానివల్ల ఏం ఎఫెక్ట్ జరుగుతుంది ఆయన లైఫ్లో, మరి కేటీ రామారావు అనే పేరులో ఏ నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్ లక్కీ, ఏ నెంబర్ అన్లక్కీ. ఇప్పుడు నమ్మని వాళ్ళ గురించి నమ్మించే ప్రయత్నం చేస్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళ గురించి వదిలేసేయండి. ఇక నమ్మే వాళ్ళ కోసమే సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ప్రపంచంలో ప్రతిదీ కూడా నమ్మకంతో నిర్మించబడుతుంది. ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్, ఫేత్లెస్ ఈజ్ డిస్ట్రక్షన్. నేను చెప్పడం కదా, స్వామి వివేకానంద, నమ్మకమే జీవితం. నమ్మకపోతే జీవితం లేనట్టేగా, ఉన్నా లేనట్టే. సో ఈ నమ్మకం మీద నడుస్తుంది ప్రతిదీ కూడా. సో అందుకోసమే న్యూమరాలజీ నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి తేడా ఒకటే. నమ్మితే ఫాస్ట్గా డెవలప్ అవుతారు, నమ్మకపోతే డెవలప్మెంట్ ఏముండదు. సో కేటీఆర్ అనే పేరు న్యూమరాలజికల్ ప్రకారంగా మంచిదా, కేటీ రామారావు అనే పేరు మంచిదా, ఆయన భవిష్యత్తు ఎలా ఉంది, లైఫ్ టైం గ్రాఫ్ మరియు వేదిక్ న్యూమరాలజీ తెలుసుకుందాం ఈరోజు మంచిగా. సో మనం ప్రతిసారి కూడా ఏం చెప్తాం, లక్కీ లైఫ్ని లీడ్ చేయాలంటే కేటీఆర్ సార్కి ఏం తక్కువ ఉంది సార్, వాళ్ళ నాన్న 2 సార్లు సీఎం అయినారు, ఆయన కూడా ఐటీ మినిస్టర్ ఉన్నారు. అవును, ఏం తక్కువ ఉండదు. కానీ అపజయాలు జరిగినప్పుడే, అవమానాలు జరిగినప్పుడే మనకు గుర్తొస్తుంటాయి అన్నీ, మన జాతకాలు, మన నంబరు అన్నీ కూడా. అంతా సాఫీగా ఉన్నప్పుడు ఏది గుర్తురాదు, ఈవెన్ దేవుడు కూడా గుర్తురాదు. కష్టాలు, నష్టాలు, అవమానాలు, తిరస్కారాలు ఇవన్నీ వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తాయి. వాస్తు బాగలేదంటాం, జ్యోతిష్యంలో బాగలేదంటాం, మనం న్యూమరాలజీ ద్వారా బాగలేదంటాం, ఏ మైండ్ సెట్ బాగలేదంటాం, అన్ని డిప్రెషన్లు వస్తుంటాయి. సో అందుకని లైఫ్ లక్కీగా ఉండాలంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. అన్లక్కీ ఉందంటే మీ అన్లక్కీ నేమ్ ఉంటుంది, అన్లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇవి ఉంటాయి. అవి ఉండడం వల్లే మీ అవరోధాలు జరుగుతాయి. అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో తెలుసుకోవాలి, పంచరత్నాలు ఫాలో చేయాలి, 6వ లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఫాలో చేయాలి. ఇవన్నీ ఫాలో చేసిన తర్వాత నంబర్స్ రూల్స్ ద యూనివర్స్నే నడిపిస్తాయి నంబర్స్, మనల్ని కాదు. సీఎంని, పిఎంను, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నంబర్స్ నడిపిస్తాయి. తదాస్తు అంటుంది. ఇప్పుడు మనం కేటీఆర్ సార్ గారిది 1976 జూలై 24వ తారీఖు పుట్టారు. ఆయనది బేసిక్ గ్రిడ్లో 6 అనేది 2 సార్లు ఉంది, 7 అనేది 2 సార్లు ఉంది, 2 ఉంది, 9-4 ఉంది. ఈ 9-4 కాంబినేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో ఇది నెగిటివ్ని ఇస్తుంది. సో ఇది యాక్టివేషన్ అయితే కోర్టు కేసులు, హాస్పిటలైజ్డ్, తర్వాత అవమానాలు, పోలీస్ కేసులు, జైలు, ఇది యాక్టివేషన్ అయింది. ఇక్కడ 2025 మే 30వ తారీఖు యాక్టివేషన్ అయిపోయింది ఈ లైను. అంటే ఇలా 5 లేదు, కానీ 9 అనేది 3 సార్లు అయింది, 4 అనేది 2 సార్లు అయింది. ఇది యాక్టివేషన్ అయిపోయింది. 6 కూడా చాలా ఎక్కువగా యాక్టివేషన్ అయిపోయింది. కాబట్టి నెగిటివ్ జరుగుతున్నాయి ఆయన మీద, ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్లో వేదిక్ గ్రిడ్లో, ఇది వేదిక్ గ్రిడ్. ఇప్పుడు మహాదశ వచ్చేసి శుక్ర మహాదశ నడుస్తుంది. అందులో అంతర్దశ కుజుడు నడుస్తున్నాడు. పర్సనల్ ఇయర్ కూడా శుక్రుడే,
మరి ప్రత్యంతర దశ 4. సో తర్వాత గోచారం 9. ఆయన మీద నిందలు కూడా వస్తున్నాయి కదా సంవత్సరం నుంచి. ఈ కారణం ఏంటిదంటే ఇదే అనమాట, ఫిలిం ఇండస్ట్రీకి పొలిటికల్కి సంబంధించిన సమంత ఇవన్నీ విషయాలు. ఈ 6 అనేది ఎప్పుడైతే ఇదిగో ఈడ 2 ఉంది, ఈడ 4 అయింది. ఎప్పుడైతే ఈ మన జన్మ సంఖ్య విధి సంఖ్య కూడా కేటీఆర్ సార్ది 6 and 9 అన్నమాట. ఈ కాంబినేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నీలాప నిందలు కావచ్చు, ఏదైనా ఈ సంబంధాలు సంబంధించిన ఎప్పుడైనా 6, 9 వచ్చినప్పుడు ఇట్లా కాంబినేషన్ వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. సో అది నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అది ఆ పరమాత్మ తెలుసు, కానీ ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మెయిన్గా ఆయన పొలిటికల్ జీవితానికి వెళ్ళేటప్పుడు అసలు పేరులో ఎంత ఉంది, తర్వాత ఈ 9-4 కాంబినేషన్ కానీ 9-5-4 కానీ ఈ కోర్టు కేసులు, పోలీస్ కేసులు, జైలుఖానా, హాస్పిటలైజ్డ్, యాక్సిడెంట్లు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇక 7 అనేది 2 సార్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా మోసపోతాడు. చెల్లితో, అక్కతో, అన్నతో, తమ్మునితో, నాన్నతో, తల్లిదండ్రులతో, ప్రియులతో మోసపోతాడు ఖచ్చితంగా కేటీఆర్ సార్ ఏదో ఒక రోజు ఎక్కడో ఒక రోజు. ఈ 7 అనేది 2 సార్లు ఉంది కాబట్టి మోసపోతాడు. ఎందుకంటే నాకు కూడా ఉంది కదా. తర్వాత ఈ 2, 7, 9 ఉంది కాబట్టి ఒంటరి జీవితం అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. నాకు కూడా ఉంది కాబట్టి ఇది సంజయ్ దత్తుకుంది, చాలామందికి ఉంది. ఇది 2, 7, 9 అనేది ఒంటరి జీవితం అయ్యే అవకాశాలు ఒక్కొక్కసారి ఉంటుంది. ఇవి అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి వేదికలో, అది మనం తెలుసుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు చాలామంది. అసలు కేటీఆర్ అనే ఆ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆ పేరులో నెగిటివ్ వైబ్రేషన్. అరే ఇన్ని రోజుల నుంచి ఆయన 2014 నుంచి ఐటీ మినిస్టర్ అయితే అన్నీ అయినారు, కాలేదానిలే. కానీ ఇక్కడ పేరును గమనించుకోవాలి మనము. కేటీఆర్ అనే పేరుకి 8 నెంబర్ ఉంది. అంత మంచి నెంబర్ కాదు అది. హార్డ్ వర్క్ని ఇస్తుంది, కష్టాలను ఇస్తుంది. శని నెంబరు. 13 నెంబర్ ఉంది, ఇది డెత్ నెంబరు. ఇవన్నీ ప్రమాదకరమైన నంబర్లు ఉన్నాయి. 8 నెంబర్ మంచిది కాదు పేరులో. 13 నెంబర్ డెత్ నెంబర్ మంచిది కాదు. ఇది కూడా 8 మంచిది కాదు. ఇదొక్కటే కొంచెం 66 అనేది చాలా చక్కని నెంబరు. ఇది 12 వస్తుంది, 3 అవుతుంది. గురువు చాలా మంచి నెంబర్ ఇది. కానీ 3 రకాలుగా ఇక్కడ పెద్దగా లక్కీగా లేదు కేటీఆర్ అనే పేరు. చాలామంది ఇప్పటివరకు ఎంతోమంది న్యూమరాలజిస్టులు ఉన్నా ఈ విషయం చెప్పలేరు అంటే మరి వాళ్ళు చూసారా లేదా తెలియదు మనకు. నువ్వు పెద్ద తోపు బాబు వచ్చాను. మరి నేను 2018లో మరి డిసెంబర్ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కేసీఆర్ సార్. అది మంచిది కాదని నేను చెప్పింది నేను ఒక్కనే. మరి తోపుని బాపునా కాదా? అప్పుడే చెప్పాను, సారు కారు 16 ఉండదు, 0 అవుతుంది అన్నాను. అయినా కాదా? చూసుకోండి వీడియోలు ఫేస్బుక్లో. ఇప్పుడు నా ఫేస్బుక్ హ్యాక్ అయింది కాబట్టి ఇప్పుడు అది కనిపేది కాదు. అది వీడియోలో కూడా చేసి పెట్టాను నేను, మీరు ఇట్లా మాట్లాడతారని. సో ఇప్పుడు నేను చెప్పేటని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి మాత్రం నిజాలు జరుగుతాయి, దాంట్లో సందేహం లేదు. తప్పకుండా రాబోయే రోజులలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండొచ్చు, రాజకీయ భవిష్యత్తు. కానీ ఈ కేటీఆర్ అని పేరుతో మీరు పిలిపించుకున్నా, మీరు అఫీషియల్గా ఎక్కడ హోల్డింగ్ చేసుకున్నా ఖచ్చితంగా మీకు రోడ్డు ప్రమాదమో, తర్వాత ఫ్లైట్ ప్రమాదమో, ఏదో ఒక ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం జరగబోతుంది. ఎందుకంటే ఈ నంబర్లో డెత్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎంత ఉన్నంత స్థాయికి వెళ్ళినా జూలై నెలలో పుట్టడం ఒక కారణమైతే పేరులో 8 నెంబర్ 13 నెంబర్ రావడం కూడా ఇంకొకటి కారణము. అదొకటి. ఎందుకంటే వైఎస్ఆర్ పేరు మరి అంత బాగా పాపులర్ అయినా ఆయనకు కూడా హెలికాప్టర్ క్రాష్ అయిందో జరిగిందా లేదా చూసుకోండి ఒకసారి. పేరే పెన్నిది, పేరే విజయం, పేరే మరణం, పేరే శాపం. సో అందుకోసమే మరి కేటీ రామారావు అనే పేరులో కొంచెం పాజిటివిటీ ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. 24వ తారీఖులో పుట్టారు కాబట్టి 24 నంబర్లో ఉంది కేటీ రామారావు. అందరు కూడా కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు, అధినేతలు, కేసీఆర్తో సహా అందరు కూడా కేటీ రామారావు అనే హోల్డింగ్స్ ఉండాలి. కేటీ రామారావు అనే ప్రచారం జరగాలి తప్ప కేటీఆర్ అంటే మాత్రం ప్రమాదం తప్పక జరుగుతుంది రాబోయే రోజులలో. సో ఇక తర్వాత 35 నంబరు, 24 నంబరు ఇక్కడ మొత్తం నెగిటివ్ ఉంటే కనీసం ఇక్కడ 50% అన్న మన స్కోప్ ఉంది. 50% బచాయించే స్కోప్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ కూడా మళ్ళీ 13 వచ్చింది. కానీ దీంట్లో ఇక్కడ మాత్రం 50% మనకు మంచిగా ఉంది కేటీ రామారావు అనే పేరులో. సో 6, 9 కాంబినేషన్లో జన్మ సంఖ్య 6, విధి సంఖ్య 9లో పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 6 నంబర్ అనేది 24 నంబర్ కేటీ రామారావు అనేది
చాలా మంచి నేము. ఇక్కడ అంటే గూటి కన్నా మేళన ఏమంటారు చూడండి, మంచి నంబర్లో ఉంది 24 నంబర్లో. కానీ ఇక్కడ మాత్రం అన్ని మెథడ్లో రాంగే ఉంది. ఇక్కడ కేటీఆర్ అనేది 4 మెథడ్లో రాంగే ఉంది, ఇది చూసుకోండి. సో అందుకోసమే పేరులో చాలా పవర్ ఉంటే, పేరులో లక్కీ ఉంటే అసలు ఈపాటికి ఎప్పుడో సీఎం అయిపోయేది. పేరు పవర్ఫుల్గా ఉంటే ఇప్పటికి ఎప్పుడో సీఎం అయిపోయేది ఇప్పటికే. కాలేడు అంటే మనకి ఇక్కడ ఆపుతుంది పేరులోనే. పేరే బలం, పేరే యోగం, పేరే రాజయోగం, పేరే సీఎం చేస్తుంది, పేరే మన పిఎంని చేస్తుంది, పేరే అపరకుబేరం చేస్తుంది, పేరే పొడగొడుతుంది. సో అది నేను చెప్పదలుచుకుంది. ఇక మెయిన్గా మనం వేదిక్ గ్రిడ్ అయిపోయింది, పేరులో అనాలిసిస్ అయిపోయింది. ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆయన ప్రయాణం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, మహాదేవుని కానీ, హెలికాప్టర్ కావచ్చు, విమానాల ఎయిర్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్కడో ఒక ప్రమాదం చూపిస్తుంది. ఇక్కడ 13 నంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటిదంటే మనము లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్లో ఎలా ఉంది కేటీఆర్ సార్ది, లైఫ్ టైం గ్రాఫ్లో కేటీఆర్ సార్ చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్లో మనం చూసుకుంటే మనకు ఈవెంట్స్ చూసుకుందాం. 1976 గ్రాఫ్ పెరుగుతూ ఉంది, 1999, 2027 గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. కేటీఆర్ సార్ది పేరుని పక్కన పెడితే లైఫ్ టైం గ్రాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. 2027కి 2038కి గ్రాఫ్ పెరుగుతుంది. ఆయనకు అవకాశాలు ఉన్నాయి మంచి పదవి పొందడానికి. సో తర్వాత ఇంకా మనం చూసుకుంటూ పోతుంటే ఇక్కడ చూడండి, మనము 24 సంవత్సరాల్లో ఇలా గ్రాఫ్ కింద పడిపోయింది. తర్వాత మీద చూసుకుంటూ పోతుంటే మనము ఇదిగోండి, ఆయనకి కరెక్ట్గా అంటే ఆయన 10వ తరగతి ఉన్నప్పుడు ఆయనకి ప్రమాదం జరిగి ఉంటుంది, 26 నంబర్ వచ్చింది. 13వ ఏట కూడా అంటే 8వ తరగతిలో కూడా 31 నంబర్ వచ్చింది, అది కూడా ప్రమాదం జరిగి ఉంటుంది. మీరు తెలుసుకోండి, మీరు చుట్టాలు అయితే అన్నదమ్ములు అక్కజనులు ఉంటారు కదా, ఆయనకి ప్రమాదాలు జరిగినాయి. 13వ ఏట ప్రమాదం జరిగింది, 10వ తరగతిలో కూడా ప్రమాదం జరిగింది. మరియు ఆయనకి మనకు 22 సంవత్సరం 1998లో కూడా 31 నంబర్ వచ్చింది, అది కూడా ప్రమాదం జరిగింది. 2000 సంవత్సరంలో కూడా ప్రమాదం జరిగి ఉంటుంది. మీరు చుట్టాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తెలుసుకొని ఉంటే తెలిసిపోతుంది. ఇక 2014 నుంచి ఆయనకు 2010 నుంచే గ్రాఫ్ పైకి వెళ్తుంది. 2014లో పైకి వెళ్ళింది, 2016లో 2015కి టాప్కి వెళ్ళిపోయింది. అప్పుడే ఆయనకు అవకాశాలు చాలా బాగా వచ్చాయి. సో ఈ 2015 నుంచి టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి గ్రాఫ్ కొంచెం తగ్గుతూ ఉంది. ఇప్పుడు 2025, ఇప్పుడు 2018లో 17 నంబరు, 2025లో 22 నెంబర్ వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జూలై 24 తర్వాత కేటీఆర్ గారికి ఆరోగ్య విషయంలో కానీ, రోడ్డు విషయంలో కానీ ఎక్కడో ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 49 సంవత్సరాలు, అది 13 నెంబర్ అవుతుంది 4. మరి 2025 22 నెంబర్ వస్తుంది, అది కూడా 4. రోడ్డు ప్రమాదాలు కానీ ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. మరి ముందు చూపే చెప్తున్నాం, ఎందుకంటే గ్రాఫ్ పైనే ఉంది కానీ మీకు నెగిటివ్ నెంబర్స్ వచ్చేసాయి ఇక్కడ. సో ఇక నెక్స్ట్, ఎందుకంటే 2024లో కూడా అంత నెగిటివ్ ట్రోల్ అయింది కేటీఆర్ సార్ మీద, అది 48 సంవత్సరాలు. ఇక 2026 నుంచి గ్రాఫ్ 2026 చాలా బాగా మంచి నెంబర్ వస్తుంది. 2026కి 2027కి 15 నెంబర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. 2028కి చాలా మంచి నంబర్ 19 నెంబర్ వస్తుంది. 2029 అప్పుడే ఎలక్షన్ జరుగుతాయి, 53 నెంబర్ వచ్చింది, 21 నెంబర్ వచ్చింది. మరి లక్ ఉంటే జరుగుతుంది, కానీ అది నంబర్ 21 నెంబర్ మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది, 8 నెంబర్ వచ్చింది. సో ఇక్కడ మాత్రం మరి జాగ్రత్తగా మీరు ఫాలో చేస్తే మీ జీవితంలో మరి సీఎం పోటీలో అధిరోహిస్తారా లేదా అనేది 2029 అక్కడ గ్రాఫ్ అయితే పైకే ఉంది 6.8. మీకు అవకాశాలు మాత్రం ఖచ్చితంగా 2035 వరకు 59 సంవత్సరాలకి టాప్ లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంది. 2035కి 2035 59 సంవత్సరాలకు మీకు మీ రాజకీయ జీవితంలోనే
టాప్ వెళ్ళే అవకాశం ఉంది. మీ రాజకీయ జీవితంలోనే 2035కి టాప్ వెళ్ళే అవకాశం ఉంది. మరి 2029లో కూడా గ్రాఫ్ పైకే ఉంది. మరి 2029 నుంచి 2035 మధ్యలో మీకు అవకాశాలు బాగా నిండుగా ఉంటాయన్న సందేహం లేదు. కానీ ఈ 15 నెంబర్ వచ్చినప్పుడు 15 నెంబరు 2036లో వస్తుంది 60 సంవత్సరాలప్పుడు. మరియు 2045లో 69 సంవత్సరాలు 26 నెంబర్ వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ టైం గ్రాఫ్ని చూసుకొని మనం ముందుకెళ్తూ ఉండాలి. అదేవిధంగా 2065 89 సంవత్సరాలు 2063లో మరి 26 నెంబర్ వస్తుంది. 2054లో కూడా 26 నెంబర్ వస్తుంది. 26 నెంబర్ వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి చూడండి, మనం లైఫ్ టైం గ్రాఫ్ 10 ఇయర్స్ చూసుకుంటే 1986, 96, 2006, 2006కి గ్రాఫ్ కిందికి పడిపోయింది. 2006 నుంచి ఆయన గ్రాఫ్ ఏకంగా పైకి వెళ్ళింది. 2016లో చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది 9. 2026 కూడా గ్రాఫ్ 6 నెంబర్లో ఉంది. 26 నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనడంలో మళ్ళొకసారి చూద్దాం. ఇదిగో 2026 15 నెంబర్ వచ్చింది. 50 సంవత్సరాలు చాలా బాగా ఉంటుంది. 2026కి చాలా బాగుంటుంది. 15 నెంబర్ వచ్చింది. అదేవిధంగా 10 ఇయర్స్ చూసుకున్నప్పుడు మనం 2036లో కూడా టాప్ లెవెల్లో ఉంది. సో 2036 నుంచి ఇంకా కింది గ్రాఫ్కి వెళ్ళిపోతుంది. 2026 నుంచి 36 మధ్య కవితకి ఏం చెప్పినాము, 2038 నుంచి 48 వరకు టాప్ ఉంటుంది కవితక్క. 2026 నుంచి 36 వరకు కేటీ రామారావు సార్, కేటీఆర్ సార్ అనద్దు, కేటీ రామారావు సార్ బాగుంటాడు, అందులో సందేహం లేదు. కానీ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మాత్రం ఈ కేటీఆర్ అనే పేరు ఎక్కువ వాడకపోతేనే మంచిది. ఎందుకంటే దాంట్లో డెత్ నెంబర్ ఉంది, 8 నెంబర్ ఉంది. అది రిపీట్ అయితే మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మననాత్రాయితే ఇది మంత్రహ, మనం చేస్తూ ఉంటే అది మంత్రం అవుతుంది. ఆ నెగిటివ్ నెంబర్ మళ్ళీ నెగిటివ్ మంత్రం అయిపోతుంది. ఏదైతే వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అని చెప్తున్నా, ఏదైతే ఉచ్చరిస్తుంటామో దానికి శక్తిని చేకూరుస్తాం. అంటే నెగిటివ్ నెంబర్ని బాగా ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటే ఆ నెగిటివ్ మనకు వచ్చేసి మనకు ప్రమాదం చేస్తుంది. అందుకని కేటీ రామారావు అని పిలవడం వల్ల చాలా అద్భుతం. ప్రెస్ మీట్లో అయినా, పేపర్లో అయినా, ఫ్లెక్సీలో అయినా, ఎక్కడ హోల్డింగ్ అయినా కేటీ రామారావు అనండి, అద్భుత విజయాలు సాధిస్తారు. 2026 నుంచి 2036 వరకు ఇంకా తిరుగులేని యోగాలు ఉంటాయి. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త, మన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే దూసుకెళ్తారు, దానికి సందేహం లేదు. ఇక లైఫ్ టైం గ్రాఫ్లో మన టర్నింగ్ పాయింట్ చూసుకుందాం. టర్నింగ్ పాయింట్లో 2003 నుంచి 4 నెంబర్ వచ్చింది. 2012లో 2 నెంబర్ వచ్చింది. 2021 నుంచి 6 నెంబరు. ఇది 2029 వరకు జరుగుతుంది. చాలా మంచి నెంబర్ వచ్చింది 6 నెంబరు. టర్నింగ్ పాయింట్ చాలా బాగుంటుంది ఇక్కడ. 2029 వరకు ఈ 6 నెంబరే ఉంటుంది. చాలా అద్భుతం జరుగుతుంది. 30 వరకు ఉంటుంది. తర్వాత కూడా 2030 నుంచి 3 నెంబర్ ఉంది. గురువు అంటే శుక్రాచార్యుడు దేవతల గురువు చాలా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. టర్నింగ్ పాయింట్స్ 2 కూడా చాలా అదృష్టాన్ని ఇస్తాయి, 6 నెంబర్ అయినా 3 నెంబర్ అయినా. సో రాబోయే రోజుల్లో ఈ టర్నింగ్ పాయింట్స్ చాలా అవకాశాలు టర్నింగ్ చేస్తాయి ఆయన జీవితంలో. లైఫ్ టైం గ్రాఫ్ బాగుంది. 2026 నుంచి 36 వరకు టర్నింగ్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. 36 తర్వాతనే కవితక్క ఏమైనా చేయగలుగుతుంది, 36 తర్వాత. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. మనము పేరులో ఏముందో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు న్యూమరాలజీ ప్రపంచవ్యాప్తంగా లైఫ్ టైం గ్రాఫ్ 9 పేజెస్ ఎవరు తీసుకురాలి. ఇదిగో ఇది ఫస్ట్ పేజీ, 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ, 5వ పేజీ, 6వ పేజీ, ఇగో 7వ పేజీ, 8వ పేజీ, 9వ పేజీ. ఒక్క పేజీతో 9 పేజీల వరకు మనం తీసుకురావడం జరిగింది. ఎవరి లైఫ్ టైం అయినా సరే డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్గా ఉంటే ప్రతి విషయం ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది మనకు తెలుసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఏదైనా మనం కొత్త నగరం వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక సిటీ వెళ్ళినప్పుడు మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఓలా ఊబర్ బుక్ చేసుకొని ఆ యొక్క గమ్యాన్ని చేరుకుంటాం. అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది కూడా మీ జీవితంలో ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం పెట్టుబడి పెట్టనా పెట్టద్దా, కొత్త నిర్ణయాలు తీసుకోవద్దా, ఈ విధంగా మనం లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో అఖండ విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. మరొకసారి నేను చెప్తున్నాను, కేటీఆర్ అనే పేరు మనం పిలవకపోవడమే చాలా మంచిది. కేటీ రామారావు అని పిలవడమే చాలా మంచిది. ఇది 50% అన్న
పాజిటివ్ చేస్తుంది. దీంట్లో కూడా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అయినా సరే ఇది గుడ్డి, ఇది మెల్ల. గుడ్డి కన్నా మెల్లనయమంటాం కదా, కనీసం 50% లక్కీ ఉంటుంది దీంట్లో. కేటీ రామారావు అనేది పిలవండి, అనండి, హోల్డింగ్లలో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, జీమెయిల్లో పెట్టండి, అన్నింటిలో కేటీ రామారావుని పెట్టుకోండి. ఖచ్చితంగా అఖండ విజయాలు సాధిస్తారు. 2026 నుంచి 2036 వరకు అద్భుతంగా ఉంటాయి. నేను ఆల్రెడీ 6 నెలల క్రితమే వీళ్ళ యొక్క కేటీఆర్ సార్ది, కేసీఆర్ సార్ది, కవితక్కది అందరినీ చేశాను. మరొకసారి మీకు గుర్తు చేయడానికి నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని. ఎందుకంటే జూలై 24వ తారీఖు మరి కేటీఆర్ సారు జన్మదినం కాబట్టి ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.